బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ జరగాల్సిందేనని బీసీ రిజర్వేషన్లపై పోరాటాన్ని పల్లెపల్లెకు విస్తరిస్తామన్నారు బీసీ జేఏసీ నాయకులు. జనాభాలో 56% ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ జేఏసీ డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ జేఏసీ నాయకులు మౌన దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ పైడిపల్లి రమేష్ మాట్లాడారు. జనాభాలో 10% ఉన్న అగ్రవర్ణాలు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకొని అన్ని రంగాలను శాసిస్తూ బీసీలను అనగదొక్కుతున్నారని మండిపడ్డారు. జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలు మాత్రం అగ్రవర్ణ పార్టీల జెండాలు మోసే కార్యకర్తలుగాను, ఓట్లు వేసే యంత్రాలుగాను మిగిలిపోతున్నారన్నారు. ఈరోజు రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు 42% బీసీల రిజర్వేషన్ సాధన కోసం ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చి అంబేద్కర్ కూడలికి వచ్చి అంబేద్కర్ గారికి పూలమాల వేసి గంట సేపు మౌన దీక్ష చేయడం జరిగింది. ఈ మౌన దీక్షలో పాల్గొన్న ప్రతి బీసీ బిడ్డకు, ఎస్సీ బిడ్డకు బీసీ జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీ సమాజానికి నా యొక్క విజ్ఞప్తి, ఇలాంటి మంచి తరుణం మించినా దొరకదు. మనకు 42% రిజర్వేషన్ సాధించే ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఏంటంటే పోరాటం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. తప్పకుండా మనం పోరాటాన్ని ఉధృతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచితే తప్ప మనం ఈ 42% రిజర్వేషన్ సాధించుకోలేకపోతాం. 42% రిజర్వేషన్ కావాలంటే 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ 9th షెడ్యూల్లో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేసి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు మన పోరాటాన్ని ఉధృతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, రానున్న 13వ తారీఖున ఒకరోజు దీక్ష ఉంటుంది. 16వ తారీఖున రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరు మీద మరి 2K రన్ ఉంటుంది. కాబట్టి ఆ రన్ ఫర్ సోషల్ జస్టిస్కు చాలా మంది బీసీ బిడ్డలందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు మౌన దీక్షకు తెలంగాణ విద్యావంతుల వేదిక సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతున్నాం. 2, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ 2 బీసీ ప్రజల మనోభావాలతోటి ఆడుకుంటున్నాయి. వెంటనే ఈ 2 పార్టీలు ఏకమైతాయో, యుద్ధం చేసుకుంటాయో కానీ 42% రిజర్వేషన్కు వీళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ దగ్గరే ఉన్నది. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇదే అదనుగా బీసీ ప్రజలు ఎన్ని కులాలు అవుతున్నాయో, పైసలకు కులాలు, వాళ్ళ హక్కుల కోసం ఈ బీసీ జేఏసీ జెండా కింద ముందు నడిచి తెలంగాణ ఉద్యమ తరహాలో అధికార పార్టీ నాయకుల ఆగడాలను, అధికారాలను అణిచివేసి వీళ్ళు అధికారం కోసం పోరాటం చేయకపోతే బీసీలకు అధికారం కానీ రిజర్వేషన్ కానీ ఉండవు. బీసీల అణిచివేసే కుట్రలో భాగంగానే ఈడబ్ల్యూఎస్ విధానాన్ని ఆ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. అప్పుడు మౌనంగా ఉండటం ఈరోజు మోసానికి గురవుతాం. కాబట్టి ఈడబ్ల్యూఎస్ విధానానికి వ్యతిరేకంగా పనిచేస్తూనే బీసీ రిజర్వేషన్ 42%కి పోరాటం చేసి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. 9th షెడ్యూల్లో ఈ 2 పార్టీలు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అవి 9th షెడ్యూల్లో పెట్టేదాకా కూడా బీసీలు పోరాటం ఆపాల్సిన అవసరం లేదు. వారి వెనకాల తెలంగాణ విద్యావంతుల వేదిక ఉంటుందనేది బహిరంగంగా మేము మద్దతు పలుకుతూ, సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, మద్దతును ప్రకటిస్తూ వాళ్ళ వెంట ఉంటామని ప్రకటిస్తాం.